హరీష్ బాబు గారు మనతో ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే. హరీష్ బాబు గారు, ఇప్పుడున్న అంటే ప్రజెంట్ పాలిటిక్స్లో ఏక్నాథ్ షిండే పేరు పాపులర్ అయినంతగా ఇంకా ఏ పొలిటీషియన్ పేరు పాపులర్ కాలేదు అనుకో, ఫర్ ఎనీ రీజన్స్. మనం నెగిటివ్ తీసుకున్నా ఏం తీసుకున్నా, బట్ షిండే ఫ్యాక్టర్, షిండే వర్క్డ్ వెల్. ఆయనకి ఇచ్చిన అవకాశం 2022లో ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎవరు ఊహించినంతగా అతను పర్ఫామ్ చేశాడు. ఒక రకంగా చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది షిండేకి. ఎక్కడ అవినీతి లాంటి ఇష్యూస్ ఎక్కడ రైజ్ కాలేదు, తన పని తను చేసుకుపోయాడు. పెద్దగా అద్భుతాలు సృష్టించకపోయినా బట్ తన పని తను చేసిపోయాడు. ఎస్పెషల్లీ ఈ మాజీ బెహన్ లడ్కీ యోజన 1500 ఏదైతే మహిళలకి అకౌంట్స్లో వేశారో ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది అనేది. ఏం చెప్తారు షిండే ఫ్యాక్టర్ గురించి? ఏం చెప్తారు? అదే నెగిటివ్ అవుతుందేమో అనుకున్న చోట మీకు అదే పాజిటివ్ అయి కలిసి వచ్చిన పరిస్థితి. అన్డిస్ప్యూటెడ్లీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే గారు అక్కడ మోర్ యాక్సెప్టబుల్ క్యాండిడేట్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్రగా ఎదిగారు. మీరు చూడండి, గతంలో సర్వేలు కూడా వచ్చినాయి, దాదాపు 30-35% మంది ఆయనను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అండ్ చాలా వేరియేషన్ డిఫరెన్స్ ఉంది ఆయనకి. ఆయన తర్వాత అసలు ఉద్ధవ్ ఠాక్రే గారు ఎక్కడో 10% లోపే ఉన్నారు. సో ఈ వెరీ మోడరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. తను చాలామంది అంటారు ఆయన ఆటో డ్రైవర్గా జీవితాన్ని మొదలుపెట్టి అట్లా తర్వాత బాల్ ఠాక్రే గారి సాన్నిధ్యంలో ముందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక పాజిటివ్ వాతావరణం తీసుకురాగలేరు. మీరు ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఒకటి చూడండి మేము మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా. ఒకటేమో ఏక్నాథ్ షిండే హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ వెన్ ఇట్ కమ్స్ టు షిండే. షిండే ఫ్యాక్షన్ కాదు, మన ఏమంటారు శివసేనలో ఆయన అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎదిగారు. అవునా? శరద్ పవార్ గారి పార్టీలో, ఎన్సీపీ ఆయన మొదలుపెట్టిన పార్టీలో ఇవాళ అజిత్ పవార్ గారు కొన్ని సీట్లు తగ్గినా ఆయన ఇవాళ అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎదిగారు. వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేస్తూ పెద్దన్న పాత్ర అక్కడ బీజేపీ పోషించింది. ఒక మెట్టు దిగి మాకు అంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి వీరిని ముందు పెట్టి ఒక సోషల్ రీఇంజనీరింగ్ చేసి ప్రజల ముందు ఒక బెటర్ ఆల్టర్నేటివ్ని ప్రజెంట్ చేయడంలో మా వాళ్ళు చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు. ఒక పాజిటివ్ వాతావరణం, అసలు 3 సార్లు కంటిన్యూస్గా ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం, అది మహారాష్ట్ర లాంటి వోలటైల్ స్టేట్లో అనేది చాలా గొప్ప విషయం. మేము అబ్జర్వ్ చేసాం. లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా మేము ప్రచారానికి వెళ్ళాం. విదర్భ ప్రాంతం పూర్తిగా యాంటీ మహాయుతి అలయన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అనుకూలంగా ఉండింది, కాంగ్రెస్కి అనుకూలంగా. ఇప్పుడు ఒక్క 6 నెలల్లో ఇంత తేడా వచ్చింది అంటే ఇది ఒకటి. లాడ్కీ బెహన్ యోజన కూడా బాగా ఇంప్లిమెంట్ చేయగలిగారు. అది మళ్ళీ 1500 ఇస్తున్నారు ప్రతి మహిళకి. 1500 ఇస్తూ మళ్ళీ 2100 వరకు పెంచుతామని చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మి మేము ఇంప్లిమెంట్ చేశాము, అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇవన్నీ మహారాష్ట్రలో ఒక్క చంద్రపూర్ నియోజకవర్గం తీసుకోండి, బలాషా తీసుకోండి, 72,000 తెలుగు ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి అక్కడికి బంధుత్వాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుసు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక కనువిప్పు కలగాలి. ఇది చెంపపెట్టు లాంటి సమాధానం. అక్కడ ఈ మొత్తం తెలంగాణలో ఉన్న లీడర్లందరూ రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేము ఎక్కడ పోయినా మనకు ఆ తెలుగు లీడర్లే కనిపించేవాళ్ళు మాకు విదర్భ ప్రాంతాల్లో. మరి వీళ్ళందరూ ఏం చేశారు అక్కడ? వీళ్ళని ఎవరు నమ్మారు అక్కడ? ఎగ్జాక్ట్లీ తెలంగాణ మోడల్ ఫెయిల్ అయిందని విదర్భ ప్రాంత ప్రజలు ప్రగాఢంగా నమ్మారు. ఈ మోడల్ గిట్ట మన దగ్గరికి వస్తే మనం అగాధంలో పడిపోతాం, భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అనేది విస్తృత అభిప్రాయం అక్కడ. దాని పర్యవసానం ఏది? షిండే గారు ఎక్సలెంట్ లీడర్గా ఎదిగారు. వారు ఒక మంచి ఆల్టర్నేటివ్ని, అది డిసైడ్ చేయడానికి మనం ఇక్కడ లేము. బట్ కొన్ని సందర్భాల్లో ఆ చర్చ కూడా నడిచింది. అది ఇవాళ సాయంత్రం కల్లా తెలిసిపోతుంది. మాట్లాడదామండి. ప్రొఫెసర్ రాజారాం గారు మనతో జాయిన్ అయ్యారు, అనలిస్ట్. వెల్కమ్ సార్. మాట్లాడతాం మీతో. ఒక అప్డేట్ చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన మహావికాస్ అఘాడీ కూటమి ఇప్పుడెందుకు ఓడిపోయామని ప్రశ్నించారు. ఇది ప్రజా తీర్పు కాదన్నారు. అదానీ సాయంతో బీజేపీ గెలిచిందన్నారు. ఈ ఫలితాలను తాము ఆమోదించమని చెప్పారు సంజయ్ రౌత్. महाराष्ट्र की जनता का जो मन है हमें मालूम था किस दिशा में जा रहा है, लेकिन 2 दिन पहले गौतम अडानी के खिलाफ एक वारंट निकला, अरेस्ट वारंट. बहुत बड़ा भ्रष्टाचार का आरोप हो गया, ब्राइब का केस है, रिश्वत का केस है 2000 करोड़ का.
उसमें भारतीय जनता पार्टी की पूरी पोल खोल गई। गौतम अडानी, बीजेपी, मोदी जी, शाह जी और फडणवीस, शिंदे ये एक है और उसका ऊपर से ध्यान हटाने के लिए ये पूरा एक कपट कारस्तान हो गया है और उसकी तैयारी पहले से चल रही थी। हमने ये महाराष्ट्र जो गौतम अडानी के जेब में जा रहा है, मुंबई जेब में जा रहे हैं, हमने विरोध किया। ये अडानी राष्ट्र नहीं होने देंगे, तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना। यहाँ हमको मालूम है क्या है ये। इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। तो उस वक्त भी हमने कहा था मोदी जी हार गए हैं, लेकिन चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है। महाराष्ट्र के नतीजे भी उससे ज्यादा आने वाले थे अच्छे। हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की है। मैं आपको बता रहा हूँ, लोकसभा के 2 चुनाव में 2014-2019 ने मोदी और शाह ने यही किया था कि विपक्ष का नेता कांग्रेस को नहीं मिलना चाहिए। इस बार भी वही स्ट्रेटेजी महाराष्ट्र में की है कि विधानसभा में कोई विपक्ष का नेता नहीं रहेगा। ये हमेशा बीजेपी की स्ट्रेटेजी रहती है। ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పుని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మహారాష్ట్ర ప్రజలంతా మాతో ఉన్నారు, బట్ వాళ్ళకి ఎట్లా వస్తాయి అనుకూలంగా ఫలితాలు, ఖచ్చితంగా ఏదో చేశారు అని చెప్పి సంజయ్ రౌత్ శివసేన ఎంపీ అంటున్న పరిస్థితి. మనతో ప్రొఫెసర్ రాజారాం గారు ఉన్నారు. రాజారాం గారు, ఏంటి వస్తున్న ట్రెండ్స్ని ఎలా విశ్లేషిస్తారు? ఎస్పెషల్లీ మహారాష్ట్ర ఎలక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్ మీద కూడా ఏమైనా రియాక్ట్ అవుతారా? వీళ్ళు ఈవీఎంస్ ట్యాంపర్ చేయదలుచుకుంటే అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం. అసలు మోదీ గారికే మొన్న మెజారిటీ తగ్గింది, అంత ఇబ్బందులు పడిపోరు. ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది పాసిబుల్ ఉంటే ఫస్ట్ వాళ్ళు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చేసుకుంటారు. అది చేసుకోలేదు. అక్కడ మీరు చూసారు, ఇప్పుడు టీడీపీ జేడీయూ మద్దతు లేనిది అక్కడ బీజేపీ మనగడ అక్కడ కష్టంగా ఉంది. వాళ్ళు అలయన్స్ అయినప్పటికీ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ప్రతిసారి కాంగ్రెస్ ఇట్లాంటి ఈవీఎం వల్లనే ఓడిపోయినామని చెప్పడము ఇంకా కొంచెం చులకన అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన శివసేన యూబీటీ ఉద్ధవ్ థాకరే వాళ్ళు చెప్తున్నారు. శివసేన ఉద్ధవ్ థాకరే కోల్పోయింది ఏంటంటే షిండే లాంటి ప్రజాబలం ఉన్న నాయకుడు, మాస్ లీడర్ను కోల్పోయినారు. సంజయ్ రౌత్ లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. సంజయ్ రౌత్ ఈజ్ నోన్ ఫర్ ఆల్ హిజ్ స్టేట్మెంట్స్. ఒక మీడియా టైగర్గానే ఉంటాడు కానీ ప్రజల్లో బలం ఉండదు. సో ఈవీఎంస్ వల్లనే ఓడిపోయినాం అనేది మరి ఢిల్లీలో ఒకసారి క్లీన్ స్వీప్ యాప్, పంజాబ్లో జీరో సీట్స్ ఫర్ బీజేపీ, అక్కడ చేయదా? తెలంగాణలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇక్కడ 8 సీట్లే వచ్చినాయి, ఇక్కడ చేయదా? కర్ణాటక ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ బీజేపీ, అక్కడ చేయదా? సో ఈవీఎం వాదన అనేది ఎట్లాంటి నిలబడదు, ఎక్కడ కూడా సైంటిఫిక్గా నిలబడదు. అట్లాంటిది ఒక బేసిక్ రూల్ అండి. ఈవీఎంస్ కనుక చేయదలుచుకుంటే ఢిల్లీలో చేసుకుంటారు, వాళ్ళ ప్రభుత్వానికి ఇబ్బంది రాదు. 400 పార్ అని ఒక నినాదంతో పోయిన వాళ్ళు కనీసం 300 అన్న తెచ్చుకుంటారు ఓన్గా. సో అక్కడ లేదు కాబట్టి ఈవీఎంస్ వాదన ఖచ్చితంగా ఒక రిడిక్యులస్ వాదన. అది ప్రతి ఓడిపోయిన సారి ఇది చెప్పడము ఇంకా మరింత చులకన అవుతుంటారు. అది కాకుండా సార్, మీరు షిండే లాంటి ఒక ప్రజాబలం ఉన్న నేతని కోల్పోవడం అని చెప్పి ఒక పాయింట్ అన్నారు. షిండేని కోల్పోయింది, షిండే లేకపోవడం వల్ల శివసేన ప్రభ తగ్గిందా, లేకపోతే శివసేన కాంగ్రెస్ కలయికని అక్కడ జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఖచ్చితంగా ఈ 2 కారణాలు ఉన్నాయండి. మహా వికాస్ అగాది చూసుకున్నప్పుడు సైద్ధాంతిక విభేదాలు ఉన్న 3 పార్టీలు ఉన్నాయి. ఓకే, ఎన్సీపీ కాంగ్రెస్ చాలా వరకు ఓకే, కానీ శివసేన బాల్ ఠాకరే పెట్టిన పార్టీ పోయి కాంగ్రెస్తో కలవడము. కాంగ్రెస్ ఎప్పుడు ఏమంటుంది, ఇప్పుడు వాళ్ళు ఒక యాంటీ హిందుత్వం అన్నట్టు ఎస్టాబ్లిష్ అవుతున్నారు వీళ్ళు బీజేపీ ప్రచారం వల్లనో ఇంకెలానో యాంటీ హిందుత్వం. ఉదాహరణకి సావర్కర్ విషయంలో చూసుకుంటాం. సావర్కర్ మహారాష్ట్రలకు చాలా పెద్ద ఆరాధ్య దైవం. అట్లాంటి సావర్కర్ను పదే రాహుల్ గాంధీ గారు అవమానిస్తుంటారు. అదే సావర్కర్కి అత్యంత విలువ ఇచ్చింది సమాజంలో, అది తగిన గుర్తింపు రావాలని చెప్పింది బాల్ ఠాకరే గారు. అట్లాంటి బాల్ ఠాకరే గారు అబ్బాయి ఈరోజు వచ్చి సావర్కర్ను తిడుతున్న పార్టీతో కలిసి ఉండడం ప్రజలు ఒప్పుకోలేకపోయారు. ఇట్లాంటి కారణాలు. షిండే నిజంగా క్షేత్రస్థాయిలో చాలా బలం ఉన్న నాయకుడు, కార్యకర్తల మీద పట్టుంది. తను బాల్ ఠాకరే గారే షిండే మీద చాలా వరకు ఆధారపడేది.
ఉద్ధవ్ థాకరే ఏంటంటే ఒక ఎలీట్ ఎక్కువ మంది మాస్లో కలగకపోవడం, ఆయన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మరి పెరిగిన విధానం కావచ్చు. ఈవెన్ రాజ్ థాకరేతో పోల్చుకున్నప్పుడు కూడా ఉద్ధవ్ థాకరే అంత మాస్ లీడర్ కాదు. నౌ దట్ ఈస్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్, బట్ ఆయనకున్న లిమిటేషన్స్ ఆయన ఉన్నాయి. శివసేన ఇది కూడా మంచి శివసేన అని షిండే గారు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు ఈ ఎలక్షన్స్లో. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చాలా సీట్లు వచ్చినాయి. బట్ లోక్సభ ఎలక్షన్స్లో దే కుడెంట్. చాలా క్లియర్గా షిండేకి అజిత్ పవార్ వర్గన్ ఇద్దరిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఇటు ఉద్ధవ్ ఠాక్రేకి శరద్ పవార్కే ఇచ్చారు. అవునండి. అయితే అక్కడ లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా కూడా డిఫరెంట్ ప్లేన్లో జరిగినాయి. సంవిధాన్, రాజ్యాంగము ఇబ్బందుల్లో ఉంది, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ పెరిల్, అట్లాంటి కొన్ని నినాదాలు తీసుకొని పోయినరు. రిజర్వేషన్స్ పోతాయి, ఇట్లాంటి 2-3 అంశాలు వాళ్ళు డిఫరెంట్గా తీసుకున్నారు. మహారాష్ట్ర ఏంటంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్లేస్, అది చాలా అన్ని వర్గాలు బలంగా ఉండేటి. రిజర్వేషన్లు పోతాయి అనేది ఒకటి, ప్లస్ సంవిధానం ఏదో ప్రాబ్లంలో ఉంది అనేది ఈ ప్రచారాలతో దేశవ్యాప్తంగానే బీజేపీకి దెబ్బపడింది. మహారాష్ట్రలో కూడా ఎక్సెప్షన్ లేదు. అప్పటికి కూడా బీజేపీ 9 సీట్లు గెలిచింది అక్కడ లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ 13 సీట్లు గెలిచింది. అదే శివసేన కూడా, షిండే వర్గం కూడా 7 సీట్లు గెలిచింది. అక్కడ బాగా దెబ్బపడింది ఏంటంటే అజిత్ పవార్ వర్గం. అజిత్ పవార్ను అప్పటికి యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. ఈ ఎలక్షన్స్లో కూడా అజిత్ పవార్ను యాక్సెప్ట్ ఎక్కువగా చేయలేదు. అజిత్ పవార్ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది వెన్ ఇట్ కంపేర్ టు బీజేపీ మ్యాసివ్ మ్యాండేట్ తోటి వస్తుంది. వాళ్ళు పోటీ చేసింది 149 సీట్స్కి, ఇప్పుడు వాళ్ళకు వస్తున్నాయి 120 లీడ్స్ ఉన్నారు దాదాపు. అంటే మ్యాసివ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. అదే షిండే వర్గం కూడా అంతే స్థాయిలో ముందుకు వస్తుంది, ప్లస్ సీట్స్ తోటే వస్తుంది. లాస్ట్ టైం కంటే ప్లస్ సీట్స్ వస్తుంది. అజిత్ పవార్ వర్గం ఈసారి కూడా దెబ్బతింది. శరద్ పవార్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అజిత్ పవార్ నిలబడలేకపోతుంది ముందట. అజిత్ పవార్ మేబీ లీడర్ ఉండొచ్చు, కానీ ఆయన శరద్ పవార్ నీడలో ఎదిగింది. ఇట్లాంటి పరిస్థితులు లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక వేవ్ ఉండే, ఒక 50% వేవ్ ఉండే, కాబట్టి మహారాష్ట్రలో కూడా ఓడిపోయారు. ఈసారి భిన్నంగా ఉంది. దాని నుండి తప్పులు ఏం జరిగినాయి నేర్చుకున్నారు, క్షేత్రస్థాయిలో మరింతగా పోయినరు. ఈ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు మిగతా వాళ్ళ అనుబంధ అలైడ్ ఆర్గనైజేషన్స్తో ఇంకా బలంగా కలిసి పనిచేసారు. ఈసారి ఇప్పుడు మన యోగి గారిది చూసుకున్నప్పుడు యోగి స్టేట్మెంట్ కూడా పోలరైజింగ్ ఉండే. అది అరే మనం విడిపోతే పడిపోతామన్నది ఒక నినాదం కూడా చాలా పనిచేసింది. సో మనం విడిపోకూడదు అన్నది కూడా చాలా వాటిలో వచ్చింది. వీళ్ళు దాంతోపాటు లాడ్లీ యోజన, వీళ్ళు 1 crore జాబ్స్ ఇస్తామన్నది, 12 hour పవర్ ఇస్తామన్నది, చాలా మహారాష్ట్ర అనేది వెరీ వెరీ క్రిటికల్ స్టేట్ ఫర్ ఇండియా. ఇట్ కాంట్రిబ్యూట్స్ 13% ఆఫ్ జీడిపి ఫర్ ఇండియా. అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ 20 lakh crore బడ్జెట్ అండి. అంత జీడిపి స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది, అది 20 lakhs ఉంది. అంటే చాలా ఫైనాన్షియల్ క్యాపిటల్. మనకు తెలుసు మహారాష్ట్ర యాజ్ ఎ స్టేట్ ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 15% టు ఇండియన్ జీడిపి. సో బీజేపీ వాళ్ళు అసలు చాలా సీరియస్గా తీసుకున్నారు. మోదీ గారి రిపీటెడ్ విజిట్స్ టు మహారాష్ట్ర ఆల్సో హెల్ప్ దెమ్. రైట్ సార్. దిలీప్ రెడ్డి సార్, ఇంకొక విషయం, 240 అంటే మనకి 400 పార్ అన్న నినాదంతో లాస్ట్ టైం వెళ్ళిన ఎన్డీఏ 240 దగ్గరే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. వాట్ వెంట్ రాంగ్ అనే దాని మీద రకరకాల విశ్లేషణలు వచ్చాయి. బట్ ఆ తర్వాత నుంచి మనం బీజేపీ వర్కింగ్ స్టైల్ చూస్తే డ్రాస్టిక్ చేంజ్. ఇంకా ఎట్టి పరిస్థితిలో ఏ రాష్ట్రాన్ని మనం కోల్పోకూడదన్న ఒక కసి కనిపిస్తోంది. ఆన్ ద అదర్ హ్యాండ్ వచ్చిన ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ డే బై డే చేజార్చుకుంటున్న పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? ఇవాళ మహారాష్ట్ర రిజల్ట్ కూడా దాన్ని ఏమైనా రిఫ్లెక్ట్ చేస్తోందా? అంటే ఒకటండి, మీరు అన్నట్టుగానే 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 16 సర్వే సంస్థలు 150 దాటదు ఇండియా కూటమి అని అంచనా వేస్తే కూడా ప్రజాభిప్రాయం ఎంత బలంగా ఉండింది అంటే సర్వే అంచనాలకు కూడా మించి 240 వరకు ఇండియా కూటమికి తీసుకొచ్చి ఇచ్చినారు. అంటే అలా ఆల్ ఇండియా స్థాయిలో ప్రజా అభిప్రాయ ధోరణి అట్లా ఉంది అని అంటే దాన్ని సస్టైన్ చేసుకోవాలంటే ఒక పొలిటికల్ స్టెబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఎవరికి ఉండాలి? ఆ కూటమిలో ఒక సెంట్రిక్ పాయింట్ లాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి అది లేదు అనడానికి నిన్న హర్యానా, ఇవాళ మహారాష్ట్ర మన కళ్ళ ముందట కనిపిస్తున్న సాక్షాత్ ఉదాహరణ. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను లాస్ట్ టైం చర్చలో మాట్లాడినప్పుడు కానీ నా ఆర్టికల్స్ లో కూడా మెన్షన్ చేసిన పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో పనిచేసిన నాయకుడిని మహారాష్ట్రలో బీడ్ అని ఒక
ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ గా అబ్జర్వర్ గా పంపిస్తే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడండి బీడ్ పార్లమెంట్ లిమిట్స్ లో. అసెంబ్లీ సీట్లన్నీ కూడా మిగతా మిత్రులకు పోయినాయి. అట్లాంటి చోట పిసిసి ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ చాలా శక్తివంతుడైన నాయకుడు కాంగ్రెస్ లో. ఎందుకు అంటే సోనియా అండ్ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కనుక శక్తివంతమైన నాయకుడు. ఆయన ఎన్ఎస్ఎస్ నుంచో యూత్ కాంగ్రెస్ నుంచో ఇంకెక్కడి నుంచో ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ లో ఎదిగి వచ్చిన జనరల్ సెక్రటరీ కాదు. కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అంటే వాడికి ఒక 20 రాష్ట్రాల్లో కనీసం ఏం పొలిటికల్ సినారియో ఉంది, ఎవడి చేతిలో ఏముంటది, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఇట్లా 34 ఎట్లాంటి నాయకులను ఎన్ని చోట్లకి పంపిస్తారండి. ఇప్పుడు అట్లాంటి కన్సిస్టెన్సీ ఏదో టూరిస్ట్ లాగా వస్తారు మళ్ళీ 4 రోజులు సెలవులకు పోతారు అని రాహుల్ గాంధీ మీద పేరున్నట్టుగానే ఉండడం వల్ల కాంగ్రెస్ కి ఉండే మైనస్ క్రెడిబిలిటీ వల్ల కూడా వాళ్ళతో పాటు అల్లయ్య అయిన వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు. ఒక ఈక్వేషన్. ఇంకొక ఈక్వేషన్, మనం చాలాసార్లు పొలిటికల్ ప్రపోజిషన్స్ ఎట్లా చేస్తామంటే ఒక 2-3 ఫ్యాక్టర్స్ చెప్తాం, ఫలితాలు వచ్చిన తర్వాత ఏ ఫ్యాక్టర్ దేనికి అనుకూలంగా ఉంటే దాన్ని అన్వయించి ఫలితాల తర్వాత మాట్లాడతాం. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ అలైస్ ఉంటారు పాలిటిక్స్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివసేన అండ్ బీజేపీ ఇస్ ద న్యాచురల్ అలై బికాస్ ఆఫ్ హిందుత్వకి వాళ్ళు న్యాచురల్ అలైస్. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేసిండ్రు, అగో పార్టీలను చీల్చుకొని పోయినరు అని. మనం పార్లమెంట్ అప్పుడు అది పనిచేసిందేమో అనుకున్నాం. ఎందుకు 30 అగెనెస్ట్ 17 17-30 రేషియో వచ్చేసరికి పార్టీలను చీల్చడాన్ని ప్రజలు వ్యతిరేకించినారేమో అనుకున్నాం. అది ఒక ప్రపోజిషన్. ఇంకొక ప్రపోజిషన్ ఏమనుకున్నాం, నిజంగా బీజేపీకి 400 ఇస్తే వాళ్ళు రాజ్యాంగం మారిస్తే రిజర్వేషన్లు పోతాయి, ఒక ప్రపోజిషన్ ఉండింది. ఇవాళ అది క్లిక్ అయింది. కానీ పార్టీలు చీల్చిండ్రు అని అంటే చీల్చడానికంటే ముందు ఒక పరిణామం 2019 ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి ఎన్నికలు కంటెస్ట్ చేస్తే దట్ వాజ్ ద లాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది ఆ ఇద్దరు కాంబినేషన్. గెలిచినాక నంబర్స్ వచ్చినాక మేము మిమ్మల్ని కాదు పొమ్మని మేము కాంగ్రెస్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే అది తప్పు కాదు. ఇవాళ ఏక్నాథ్ షిండే న్యాచురల్ అలై అయిన బీజేపీ పక్కకు వస్తే తప్పు అవుతుందా అనుకున్నారేమో ప్రజలు. అందుకని దాన్ని తప్పుగా పరిగణించలేదేమో వాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఫలితాలను బట్టి మనం అన్వయిస్తే మనకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ కూడా వ్యతిరేకించిందట, వాళ్ళు కలుపుకొని మనం ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తాం. అప్పుడు శరద్ పవార్ ఆమెకు సంజాయించాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ టైంలో కూడా శివసేన ఎట్లా బిహేవ్ చేసింది. శివసేన బీజేపీ అంత కరడుగట్టిన మతవాద పార్టీ కాదు, మరాఠాల ఆత్మ స్థైర్యం కోసం నిలబడే వాళ్ళే తప్పిస్తే వాళ్ళు ఇంత రిలీజియస్ కాదని ఏదో కన్విన్స్ చేసి ఉంటారు. కానీ కామన్ పబ్లిక్ లో హిందుత్వ ఫ్యాక్టర్ కి శివసేన బీజేపీ అంత అలై. ఇప్పుడు చూడండి, వాళ్ళకు వ్యతిరేకంగా పుట్టే ఎన్సీపీలోంచి చీలొస్తే అజిత్ పవార్ కి ఆదరణ లేదేమో, అందుకే లేదేమో బీజేపీ సంఖలో చేరిండు, శివసేన సంఖలో చేరిండని. అందుకే ఉద్ధవ్ ఠాక్రేని ప్రజలు అంగీకరిస్తలేరేమో, పోయి ఎన్సీపీ కాంగ్రెస్ తోటి జతగట్టడం ఏంటి అని. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ యాంగిల్లో ఆలోచిస్తారు ప్రజలు, పార్లమెంట్ యాంగిల్లో. కానీ అసెంబ్లీలోను పార్లమెంట్లోను కంటెస్ట్ చేసి నేషనల్ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఒక ప్రత్యామ్నాయ కూటమిని నడిపించాలి, ఒక పొలిటికల్ సెంట్రిక్ గా ఉండాలి అనుకునే కాంగ్రెస్ పార్టీ నిలకడ లేనితనము, దాని కన్సిస్టెన్సీ లేనితనము, ఆ పర్ఫార్మెన్స్ ప్రజలు కొన్నిసార్లు మేము ఆప్ చేసుకుంటాం రెండయ్య ప్రత్యామ్నాయంగా అంటే కూడా ప్రజలకు భరోసా కల్పించలేని ఆషామాషి పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ